ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. గతించిన రాత్రి అంతా కూడా దేవుడు ఆయన యొక్క రక్షణ కాపుదల మనందరికీ దయచేశారు. ఈ ఉదయకాలంలో దేవాతి దేవుణ్ణి స్తుతించుకునే అవకాశం ఆయన మాత్రమే ఇచ్చారు. పౌలు భక్తుడు అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. నేను యేసుక్రీస్తు వారి యందు ఎవరైతే నన్ను బలపరుస్తున్నారో ఆయన యందు అన్ని కార్యములు చేయగలను అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఈ రోజున మనం చేయలేని కార్యము బహుశా ఉండొచ్చు మానవ జ్ఞానానికి, కానీ దేవుని యొక్క సహాయము చేత, దేవుడి యొక్క బలం చేత మనం ఏ కార్యమైనా చేయొచ్చు. కనుక ఎవరు కూడా ఈరోజు నిరుత్సాహంగా ప్రారంభించకండి, యాక్టివ్గా ఉండండి. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. జెరమియా చాప్టర్ 17 verse 17. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. ఆమేన్. ఇర్మియా భక్తుడు గురించి మనందరికీ తెలుసు. ఇర్మియా భక్తుడు హిజ్ అ వీపింగ్ ప్రాఫెట్, అనగా ఎంతో శ్రమలు, ఎన్నో బాధలు ఎదుర్కొన్నటువంటి ప్రవక్తల్లో ఎవరైనా ప్రథమంగా పోటీ పెడితే వచ్చేది ఎవరంటే ఇర్మియా గారే. ఇర్మియా గారు భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నారు. ఆయన యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎంతోమంది అపోజిషన్స్ ఇర్మియా గారిని బాధ పెట్టడం, చెరసాలలో బంధించడం, ఇలాంటివి ఎన్నో చేశారు. అటువంటి ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, ఆపత్కాలంలో నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను, నాలో అధైర్యము పుట్టించుకోమని. దేవుడు ఎందుకండి అధైర్యం పుట్టిస్తాడు? దేవుడు ఎప్పుడు కూడా అధైర్యం పుట్టించే దేవుడు కాదు. దేవుడు మనలో భయపడే ఆత్మను పెట్టలే. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను నీకు భయపడే ఆత్మను, పిరికితలము గల ఆత్మను ఇవ్వలేదు అని దేవుడు పౌలు భక్తుడి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉండమని చెప్తాడు, కానీ భయపడమని చెప్పడు. దేవుడు ఇవ్వంది మనం ఎందుకు తీసుకోవాలి చెప్పండి? దేవుడు ఇచ్చే తీసుకుందాం. దేవుడు భయపడమని చెప్పట్లేదు, దేవుడు కృంగిపోమని చెప్పట్లేదు, ఏదైనా సమస్యను చూసి పారిపోమని చెప్పట్లేదు. వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఉదయకాల సమయంలో బహుశా ఈరోజు అధైర్యంతో ఉన్నావేమో, శ్రమల్లో, కష్టాల్లో ఉన్నావేమో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కావచ్చు. అది ఆర్థిక పరమైనదా, నీకున్నటువంటి అనారోగ్యమా, నీ కుటుంబంలో ఉన్నటువంటి శ్రమలా, లేదా నీ ఉద్యోగంలో నువ్వు చూస్తున్నటువంటి కొన్ని ప్రతికూలతల, లేదా నువ్వంటే పడని వాళ్ళు, శత్రువులు నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారా? ఏదైనా కావచ్చు, నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, ఆపత్కాలంలో నా ఆశ్రయము ఏమట? దేవుడు. చాలాసార్లు మనం చూడొచ్చు కుటుంబాల్లో, ప్రాముఖ్యంగా స్త్రీలు తన భర్త కొట్టినప్పుడు వెంటనే మొత్తం చదివేసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోతా అని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఎంత కొట్టినా అక్కడే ఉంటారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళరంటే వాళ్ళకి పాపం బహుశా ఎవరు లేకపోవచ్చేమో. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళకి శ్రమ రాగానే, వాళ్ళకి ఇబ్బంది రాగానే, వాళ్ళకి కన్నీరు లేదా దుఃఖం రాగానే వాళ్ళు తమ యొక్క తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళటానికి సిద్ధపడుతుంటారు. అంటే వారి యొక్క ఆపత్కాలంలో వారి ఆశ్రయం ఎవరు? వారికి ఉన్న సమస్యకు పరిష్కారం ఎవరంటే, నాకు నా తల్లిదండ్రులు ఉన్నారు కదా, నా బంధుమిత్రులు ఉన్నారు కదా, వెళ్ళిపోతాను. పాపం తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎన్ని కొట్టినా అక్కడే పడి ఉంటారు. అయితే మనం ఆపత్కాలంలో సంప్రదించాల్సింది, మనం ఆపత్కాలంలో ఆశ్రయించాల్సింది దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఈరోజు నా బహుశా కృంగిపోతున్నావేమో, దుఃఖపడిపోతున్నావేమో. నీ ఆశ్రయం దేవుడు మాత్రమే ఉండాల. శ్రమ రాగానే, దుఃఖం రాగానే ఎక్కడికో వెళ్ళిపోవడం, దాని నుంచి పారిపోవడం కాదు. దేవుడు ధైర్యము గల ఆత్మను నీకు ఇచ్చాడు, నువ్వు ధైర్యంతో జీవించు. ఈ మధ్యన అమెరికా ఏం చేసిందంటే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే సరైనటువంటి పత్రాలు లేనటువంటి వెళ్ళినటువంటి వాళ్ళని రిటర్న్ పంపించింది. దాంట్లో ఒక వ్యక్తి న్యూస్లో తన యొక్క సాక్ష్యం, తన యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తూ అంటున్నాడు, మేము బార్డర్ క్రాస్ చేసినప్పుడు, మెక్సికో అండ్ అమెరికా బార్డర్ క్రాస్ చేసినప్పుడు
మమ్మల్ని తీసుకెళ్ళి ఒక రిఫ్యూజ్, ఒక షెల్టర్లో ఉంచారు. అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా వచ్చిన వాళ్ళందరినీ కొన్ని షెల్టర్స్ ఇస్తారు వాళ్ళకి, దాన్ని రిఫ్యూజ్ అని పేరు పెడతారు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వీళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాం, అసలు ఎందుకు వచ్చారు ఏంటి కనుక్కుందామని. అయితే ఆ రిఫ్యూజ్ వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో అది రిఫ్యూజ్ కాదు. రిఫ్యూజ్ అనగా అక్కడ వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలి, వాళ్ళకి రక్షణ భద్రత కలగజేయాలి, ఏ హాని జరగకూడదు అని హామీ ఇవ్వాలి, వారికి సరైన టైంలో ఫుడ్ పెట్టాలి. ఇవేం అక్కడ లేవట, అదొక జైలు లాగానే ఉందట. లోక సంబంధమైన ఆశ్రయాలు ఆ విధంగానే ఉంటాయి. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుని ఆశ్రయించు, ఆయన నీలో ఏం పుట్టించుడు? అధైర్యం పుట్టించుడు. అనగా నా దగ్గర నాకు హెల్ప్ దొరకదయ్యా, నా దగ్గర ఎటువంటి సమస్యకు పరిష్కారం లేదయ్యా, నువ్వు నా దగ్గరకు వస్తే నేను ఏం చేయలేనమ్మా అని దేవుడు ఎప్పుడు అనట్లే. కమ్ టు మీ, నన్ను ఆశ్రయంగా చేసుకో, నీలో నేను ధైర్యం పుట్టిస్తాను, నీలో నేను శక్తిని నింపుతాను, నీకు పోరాడే శక్తిని ఇస్తాను, నీకు జ్ఞానాన్ని ఇస్తాను, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో మన కోసం చనిపోయింది మనం పిరికి వాళ్ళలాగా ఉండడానికి కాదు, ధైర్యం కలిగి ఉండాల. సో బీ బ్రేవ్. ఆపద సమయం ఎవరికైనా వస్తుంది, సమస్యలు రాని వాళ్ళు ఉండరు, ఆపదలు రాని వాళ్ళు ఉండరు. ఎంత నీతిమంతుడికైనా ఎటువంటి సమస్యలో స్థితిలో ఉన్నా ఖచ్చితంగా వారు ఏదో ఒక సమస్యను చూసి తీరాల్సిందే. కనుక ఆపత్కాలంలో దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా స్తోత్రాలు, జీవం కలిగిన దేవా వందనాలు. ఈ సమయంలో వాక్యము ద్వారా మాతో మాట్లాడారు నాయన. ఆపత్కాల సమయంలో మాకు ధైర్యమునిచ్చు దేవుడవు, మా ఆశ్రయము, మా దుర్గము అయ్యున్న దేవుడవు, మాకు రక్షణ అయ్యున్న దేవుడవు. ఈ రోజున చాలా సుస్పష్టంగా మాట్లాడారు. వాక్య విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానమును నెరవేర్చండి. వారికి మీరు తోడై ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారందరిని బట్టి అడుగుతున్నాం, మంచి ఆరోగ్యంతో వారిని నింపండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు, కష్టాల నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి. వారి శ్రమల్లో నుంచి, వారి బలహీనతల నుంచి విడుదల దయచేయమని, కుటుంబంలో కూడా శాంతిని, సమాధానాన్ని నింపమని, మీరే వారికి తోడై ఉండమని, ఈ రోజున మా ప్రయాణాలను దీవించండి, మా పనులను ఆశీర్వదించండి, మా అందరికీ క్షేమాన్ని దయచేయండి, ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.